హాయ్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా 80 ఏళ్లకు చేరువవుతున్నా ఇంకా ఈ వ్యవస్థలో కులాలు, మతాలు, వర్ణాలు, భేదం, లింగ వివక్ష అన్నీ అనుభవిస్తూనే బతుకుతున్నాం. దాదాపుగా 70 ఏళ్ల క్రితం, 80 ఏళ్ల క్రితం పల్లెటూరులో ఉన్నటువంటి కుల వివక్ష ఈరోజు ఊర్లలో పోయిందో లేదో పక్కకెడితే ఈరోజు దేశ రాజధానితో సమానంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక సంఘటన జరిగింది. అది ఎంత దురదృష్టమైన సంఘటన అంటే రాష్ట్రమే కాదు దేశం మొత్తం తలదించుకునే పరిస్థితి. ఒకసారి చూడండి. అది ఆ వ్యక్తి ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని బోర్డు పెట్టి కేవలం హిందువులకు మాత్రమే అని రాశారు. అంతవరకు బాగుంది, ఓకే. వేరే మతాల పైన నీకు నమ్మకం లేకపోతే నా హిందువులకు ఇవ్వాలని ఉండొచ్చు. కానీ కింద ఏం రాసిండు బ్రాకెట్లా, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వబడదు అంటే నేను అడుగుతా ఉన్నా, ఆ విధవని అడుగుతా ఉన్నా, ఎస్సీ ఎస్టీలు హిందువులు గారా నీ దృష్టిలోనా? అసలు దేశం దృష్టిలో ఎవరి నరేంద్ర మోడీ గారు కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, యావత్ దేశంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు కావచ్చు, నేను అందరినీ ప్రశ్నిస్తున్నా, ఆ ఆర్ఎస్ఎస్ చీఫ్ ను కూడా అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీలు హిందువులా కాదు అసలు? దీనిపైన మీరు సూటిగా సమాధానం చెప్పండి. ఆ విధవ ఎట్లా పెడతాడు ఆ బోర్డు? హిందువులకి అంటే ఇతర మతస్థుల పైన నమ్మకం లేకపోవచ్చు, వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వకూడదని ఒక అభిప్రాయం ఉండొచ్చు. కానీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వబడదంటే ఎస్సీ ఎస్టీలు హిందువులా కాదు అసలు? మరి కొంతమంది ఎదవలు క్రిస్టియానిటీలో హిందువులు ఎస్సీ ఎస్టీలో బీసీలో మైనార్టీలో ఎవరో కలుస్తుంటే మరి వాళ్ళ మీద దాడులు చేసేటప్పుడు మరి హిందూ మతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళ మీద దాడులు చేసేటప్పుడు తెలియదా మరి ఎస్సీ ఎస్టీలు హిందువులు కాదు అన్న సంగతి? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా మీరు? స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా ప్రపంచంతో పోటీపడి దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పుకుంటూ రాష్ట్ర రాజధానికి సమానంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇంత దురదృష్టకరమైన సంఘటన. కొంతమంది సోకాళ్ళు ఎదవాళ్ళు అంటారు, కులాలు మతాలు అంటరానితనం ఇంకెక్కడ ఉంది, ఎప్పుడో పోయింది. ఈరోజు నా దోస్తు అంటరాని కులం వాడున్నా కూడా నా ఇంట్లో తినబెడుతుండా, నా ఇంట్లో దాపుతుండా, అందరం కలిసిమెలిసి ఉండం. ఇంకా ఈ కులాలు మతాలు అంటరానితనం అని ఎందుకు మీకు మీరే తక్కువ చేసి మాట్లాడతారు? మిమ్మల్ని ఎవరు అట్లా చూడట్లేరు, మనం అందరం సమానం అని మాట్లాడతారు కొంతమంది. ఆ ఇంటి ఎదవని అడుగుతా ఉన్నా, బోర్డు పెట్టిన ఎదవని, నీవు బతకాలే అంటే ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు బతికుండాలంటే ప్రతి కులం వానితో నీకు పని ఉంటుంది, ప్రతి పనోడితో నీకు పని ఉంటుంది. అన్ని పనులు నీవు చేసుకోలేవు కదరా ఎదవా. అందరూ ఒకరితో ఒకరు సత్సంబాలు పెట్టుకుని ఒకరిపైన ఒకరు ఆధారపడి బతుకుతున్న ప్రపంచం మనది. మనం వాళ్ళని తక్కువ కులం వాళ్ళు అన్నామని, వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నామని వాళ్ళంతా కలిసి తిరుగుబాటు చేసి మన అగ్రహారాన్ని వెలివేశారు. ఇంతకాలం ఎవరినైతే మనం అంటరాని వాళ్ళుగా చూస్తున్నావో ఇవాళ వాళ్ళంతా కలిసి మనల్ని అంటరాని వాళ్ళుగా చూస్తుంటే తెలుస్తోంది అంటరానితనం ఎంత దుర్మార్గమో అని. మన అగ్రహారం వాళ్ళకి ఎవరూ నిత్యావసర వస్తువులు అమ్మటం లేదు, పాలు పితకటానికి గాని పాలు పొయ్యటానికి గాని ఎవరూ రావటం లేదు. ఆకలితో పసిపిల్లలు మలమల మాడిపోతున్నారు. కొత్త బట్టలు కుట్టడానికి గాని పాత బట్టలు ఉతకడానికి గాని ఎవరూ రానంటున్నారు. మరుగుదొడ్లు శుభ్రపరచడానికి గాని వీధులు చెమ్మడానికి గాని ఒక్కరూ రానంటున్నారు. మా వీధిలో కుక్క తచ్చి 4 రోజులు అయింది, ఒకటే కంపు, తీసే నాథుడు లేడు. ఇంతకాలం అందరూ అన్ని చేసి పెడుతుంటే మన అవసరాలు తీరుస్తుంటే మనకేమీ తెలియలేదు. ఇప్పుడు తెలుస్తోంది. మనం తినే తిండి నుంచి తొడిగే చెప్పులు, తాగే నీరు, చివరకు మనం ధరించే ఈ యజ్ఞోపవీతం వరకు అందరూ అన్ని చేస్తుంటేనే మనకు వచ్చాయి. మనం పుట్టిన దగ్గర నుంచి కాటికి పోయే వరకు మనం బతకటానికి అవసరమయ్యే వస్తువులన్నీ అన్ని కులాల వారు ఇవ్వబట్టే మన బతుకులు సాఫీగా నడుస్తున్నాయని ఇప్పుడు అర్థమైంది. ఈ ఎదవని చెప్పు తీసుకొని కొట్టండి. ఈ బోర్డు పెట్టిన విధవ ఎవడైతే ఉన్నాడో ఎవరైనా సరే, వాడు ఏ కులమోడైనా సరే, వానికి మళ్ళీ ఎదవ. పోటీ ప్రపంచంలో అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి, మనం అందరితో సమానంగా ఎదగాలనేది ఉండాలి. కానీ
ఎస్సీ ఎస్టీలకు ఇవ్వబడదు అంటే వాళ్ళతో కొడక రేపు నువ్వు సస్తావు. ఎవడరా నేను బొంద పెట్టేది? తీసుకుపోయి మోరిలో వారేస్తారా? కుక్కలు పందులు పీక తింటాయా నిన్ను? ఒక దళితుడే కదా నిన్ను పూడ్చాలన్నా కాల్చాలన్నా. ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్న 24 గంటలు అయ్యింది ఈ సంఘటన బయటకు వచ్చి, ఇంతవరకు దాని మీద నోరు మెదపలేదు. మీరు హిందువులు, దళితులు, గిరిజనులు హిందువులు అని మీరు నమ్మితే దీనిపైన సూటిగా సమాధానం చెప్పాలా? ఎదవేవడం వాడికి తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.